భద్రత కల్పించకపోవడం బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో భద్రత నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదని తోట త్రిమూర్తులు ఆరోపించారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తుందని చెప్పడానికి నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దేవరపల్లి వస్తే ప్రపంచం అయిపోయింది. జనం అందరూ ఆయన మీటింగ్కి ఆయన ఊళ్ళో బయటకు వస్తున్నాడంటే ఏ విధంగా వస్తారనేటువంటి చూస్తూ కూడా ఈ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మరి ఎవరో పోలీసులు లేకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నాడు. ఆయన మరి ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉండకూడదు అనేటువంటిది మీ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడుతున్నారు మీరు. నిన్న జరిగినటువంటి దాంట్లో ఏ ప్రమాదం జరిగినా ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని సెక్యూరిటీ విషయం చూసుకోవాల్సింది ప్రభుత్వం కాదా అనేటువంటిది నేను అడుగుతున్నాను. ఈరోజు మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా శ్రీకాకుళం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు లక్షలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జగన్ గారిని చూడటానికి రోడ్డు మీదకి వచ్చారు. కనీసం మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయని కారణం చేత ఆయన ములాఖాత్కి టైం అయిపోయింది.